ఇప్పుడు ఆయన ఇంకా ఓ మర్యాద పాటించాడు. అయ్యాక పక్కన వచ్చి కూర్చుని నవ్వమని అడిగాడు. అసలు అవకముందే పక్కన కుర్చీలేసి కూర్చుని మాట్లాడుతూ నవ్వుకుంటూ కూర్చునే వాళ్ళకి పార్వతీ కళ్యాణాన్ని వంకబెట్టే అధికారమా? ఎవడిచ్చాడు అధికారం? కాబట్టి ఇప్పుడు ఆయన ఇలా చూస్తున్నాడు, ఆవిడ చూడదు. చూశాట. ఈయన ఇలా చూస్తుంటే ఒక ఆయన ఎగిరి గంతులేస్తున్నట్ట సభలో సంతోషపడిపోయి. ఆయన గంతులేస్తున్నట్టు ఎవరికీ కనపడదు. ఎవరు? మన్మథుడు. ఎందుకుట? నన్ను కాల్చిన వాడు ఆవిడ నవ్వితే చూడాలని ఎలా చూస్తున్నాడో చూడండి. అంటే అమ్మవారు మందస్మితం చేస్తే చూడాలని శంకరుడికి ఎప్పుడైతే కోరిక కలిగిందో అప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకునేవాడు ఉన్నాడు లోకంలో, మన్మథుడు ఉన్నాడు. కాబట్టి అమ్మా అసలు నవ్వని నీ నవ్వు ఒకడికి ఉత్సవాన్ని ఇచ్చింది. ఇది మూకశంకరుల ప్రజ్ఞ. అమ్మ చిరునవ్వు చూస్తూ చెప్పారండి ఆయన ఈ శ్లోకం. నిజంగా తల్లి ఎంత పొంగిపోయి ఉంటుందో ఆయన మనసులో వచ్చిన భావనకి ఆయన ఎంత తరించిపోయారో చూడండి. అమ్మా అసలు నువ్వు నవ్వలేదు, నవ్వాక తరింపజేస్తున్నావని వశిన్యాది దేవతలు అంటున్నారు. నేనంటున్నాను నవ్వకుండా ఒకడిని ఉడికించేస్తున్నావు. ఎవణ్ణి? హాలాహలం తాగినప్పుడు ఇంత ఉడికిపోలేదు, త్రిపురాసురుల్ని చంపినప్పుడు ఇంత ఉడికిపోలేదు. కానీ నువ్వు నవ్వలేదని ఉడికిపోతున్నాడు ఒక ఆయన. ఎవరు? సర్వజ్ఞుడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం. అలా అనొచ్చా అండి అని మీకు అనుమానం రావచ్చు. ఎంతటి వాడైనా పెళ్లి కొడుకుగా కూర్చున్నప్పుడు అలాంటి తమకం ఉంటేనే అందంగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మన్మథుడు గంతులేస్తున్నట్ట సంతోషంతో. ఆయన గంతులేసేస్తున్నాడన్న విషయాన్ని ఈయన చూసేశాడు అనుకోండి, అప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది వ్యవహారం. ఆయన అనంగుడు కదా, గొడవలేదు, అందుకని ఆయన ఈయనకి కనపడ్డావు. ఆయన సంతోషంగా గంతులు వేసుకుంటున్నాడు. ఇక అసలు మా అమ్మే నవ్వితే ఇది ఆయన సంతోషం. ఈయన అంటున్నారు అలా నవ్వకుండా ఇలా కూర్చుంటే శంకరుడికి చూడడానికి ఏమైనా చికాకు వచ్చేసిందా అమ్మా నీ వంక అలా చూస్తున్నప్పుడు? పోనీ ఏంటి అలా కూర్చుంటుంది మూతి బిగించుకుని అని అనుకుంటున్నావా? కామాక్షి ప్రథమాన విభ్రమనిధి కందర్పదర్ప ప్రసూ. కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడి యొక్క దర్పానికి కారణమైంది నువ్వు నవ్వకపోవడం. ముగ్ధస్తే మృదుహాసయే వగిరిజే మృష్ణాతు మే కిల్బిషం. నువ్వు నవ్వకుండా ఇలా కూర్చుంటే తల వంచేసుకుని ఇంకా పొంగిపోతున్నట్టు ఈయన. ఎందుకని? నవ్వకుండా కూర్చుంటేనే ముగ్ధగా ఇంత అందంగా ఉంటే నవ్వితే ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి నవ్వి కూడా కనబడితే బాగుండు అనుకుంటున్నట్టే. అందుకనమ్మా నవ్వక ఉడికించావు, నవ్వక పొంగిపోయేటట్టు చేశావు. ఏ